జై శ్రీరామ్. అయ్యా రేవంత్ రెడ్డి గారు నమస్తే అండి. మీరు ఇప్పుడు క్రిస్మస్ కి మేము చూసినాము, క్రిస్మస్ కి ప్రతి చర్చికి డబ్బులు ఇస్తున్నారు, ప్రతి ఊరికి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళకున్న ఒక పండగకి మీరు ఏదో మీ ఇంట్లో పండగ అన్నట్టు, మీ ఇంట్లో పెళ్లి అన్నట్టు సెలబ్రేట్ చేస్తున్నారు. మరి వాళ్ళ నుంచి ఆ చర్చి నుంచి మనకు ఎన్ని ట్యాక్స్లు వచ్చినాయో, మీరు ఎంత కలెక్ట్ చేసిరో, మీరు దానికి ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. బట్ మా పండగలకు మాత్రము డబల్ రేట్లు, త్రిబుల్ రేట్లు, బస్ రేట్లు అన్ని పెంచేస్తారు. మొత్తం మాకైతే బస్సులు దొరకాయి, కార్లు దొరకాయి, అసలు ఏం దొరకాయి మా పండగలకు. దసరా సంక్రాంతికి మా దగ్గర ఏమో దోచుకుంటారు, వాళ్ళకేమో దోచి పెడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది అంటే మీరు ఎవ్వరు అడగరు కదా అని చెప్పేసి ఇక మీరు ఇష్టం ఉన్నట్టు వచ్చేస్తారా? అంటే మీకు ఓట్లు హిందువులు వేయలేదా? ఒక క్రిస్టియన్స్ వేసిరా మీకు? ఒక ముస్లింస్ వేసిరా మీకు? హిందువులు ఓట్లు వేయలేదా మీకు? హిందువుల ఓట్లతో మీరు గెలవలేదా? ఇప్పుడు మీకు హిందువుల ఓట్లు అవసరం లేదా? ఇప్పుడు ఎలక్షన్ లేవుతే నా టర్మ్ అయిపోతుంది, వచ్చేటోడు చూసుకొని అని వదిలేస్తారా? వాళ్ళ పండగలకు మాత్రం పోటీ పడి మరీ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదో క్రిస్మస్ విందు అంట, రంజాన్ విందు అని, క్రిస్మస్ అదే రంజాన్ తోఫా అని చెప్పేసి ఇస్తారు. మరి మా పండుగలకు ఏమి ఇస్తారు చెప్పండి? సంక్రాంతికి ఏమి ఇయ్యరు, దసరా ఉగాదికి ఏమి ఇయ్యరు, దీపావళికి అసలు మా పటాకులు మమ్మల్ని కాల్చుకోనియరు. ఇక దసరాకి ఇస్తారా ఒక చీరలు, ఆ చీరలు కట్టుకోరాదు, దాని మీద ఆరేస్తే ఇజ్జత్ పోతుంది. చీరలు అవి తీసుకున్న పేరు తప్ప అది వేస్ట్, దేనికి పనికిరాని చీరలు ఒకటి ఇస్తారు. వాటికి మా హిందువులు మీకు సంకల్ప గుద్దుకుంటారు ఆ చీరలకి. ఇక మీరు ఇస్తారు, మీరు ఇయ్యరని కాదు, మీరు ఇస్తారు. అది ఎట్లా? మీకు ఒక పండగ ఉంటాయి కదా, మీ ఓట్ల పండగ మాత్రం మా హిందువులు గుర్తొస్తారు. అప్పుడు మాత్రం మా వాళ్ళందరికీ మీరు డబ్బులు పంచుతారు. మా వాళ్ళు డబ్బులు చూసి మీకు ఎంత మాట ₹1-2 వస్తుంది వాళ్ళకు రోజుకి భిక్షం లాగా. ఆ ₹2-2 మీ వెనక తిరిగి అది తీసుకుంటారు, 4-5 వేలు తీసుకుంటారు మా ఓటుకి. అప్పుడు మాత్రం మీరు ఇస్తారు. మిగతా ఎప్పుడు మాత్రం ఏ పండగలకు మాత్రం మా హిందువులు కనపడరు, ఇప్పుడు మాత్రమే కనిపిస్తారు. ముస్లింలు ఇఫ్తార్ విందులు చేసుకోవచ్చు, ఏది పోలీసులు కూడా డ్యూటీలో ఉండే, క్రిస్టియన్స్ కూడా ఆ టోపీలు, బఫూన్ టోపీలు పెట్టుకోవచ్చు పోలీసులు కూడా. మళ్ళా ఏంది, హిందువులు మాత్రం అయ్యప్ప మాలలు వేసుకోవద్దు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో కూడా కిస్మిస్ చెట్లు పెట్టి కిస్మిస్ విందు ఇయ్యొచ్చు, ఇఫ్తార్ విందులు ఇయ్యొచ్చు గవర్నమెంట్ మన పైసలతోనే. అదే ఒక పూజను ఒక ఏదో చేస్తారా మీరు గవర్నమెంట్ ఆఫీసులలో? మన హిందువుల పండుగలు ఏవి సెలబ్రేట్ చేయరు. ఒక దసరా గానీ ఏదైనా ఏది చేయరు, దీపావళి కూడా. హిందువులు అని చెప్పేసి మేము ఓటేసినాము. మీరు ఏ ఒక వర్గానికి మాత్రము అట్లా చూడొద్దు. మీరు అందరినీ సమన్యాయంగా చూడాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి తండ్రి బాధ్యతలో ఉన్నారు మీరు. సో పిల్లలందరినీ సమానంగా చూడడం మీ ధర్మం. అది మా పైసలతోని మీరు ఎందుకు అవన్నీ పిచ్చి చేయకండి. మా పైసలు మేం పన్నులు కడితే అవన్నీ పైసలు వస్తున్నాయి. మా పైసలతోని మాకే వాడండి దయచేసి. జై శ్రీరామ్.